నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను బిర్యానీ గ్రేవీ చేయడం చూపిస్తాను. వెజ్ బిర్యానీ అయినా, నాన్ వెజ్ బిర్యానీ అయినా, పులావ్ అయినా కానీ చాలా కమ్మగా ఉంటుంది ఈ గ్రేవీ. ఈ గ్రేవీ కోసం ముందుగా ఒక్క కొబ్బరి తీసుకుని, ఎండు కొబ్బరి తీసుకొని ముక్కలు చేసి పెట్టిన. కప్పు కొలతతో చూసుకుంటే పావు కప్పు వరకు ఉంటుంది. ఇది 2 ఇంచుల వరకు దాచిన చెక్క వేసి 3 లవంగాలు వేయాలి. దీంట్లోకి 2 ఇలాచీలు కూడా వేసుకొని 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల గసగసాలు వేయాలి. పచ్చివే వేయాలి, వేయించనక్కర్లేదు. వేసిన తర్వాత ఇందులోకి ఒక 4 ఇంచులంత అల్లం తీసుకొని ముక్కలు చేసి వేసుకోవాలి. ఒక 7, 8 ఎల్లిపాయలు కూడా వేయాలి. వేసిన తర్వాత ఇవి మిక్సీ పట్టాలి ఒకసారి. ఈ మెత్తగా పట్టిన తర్వాత ఒక 2 టమాటాలని పండుగా ఉన్నాయి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకే కొత్తిమీర, పుదీనాను వేయాలి. ఒక్కొక్క కట్ట తీసుకొని వేస్తున్నాను నేను. కప్పుల్లో చూసుకుంటే అయితే ఒక్కొక్క కప్పు ఉంటాయి. కొంచెం పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇట్లా మెత్తగా ఉండాలి, పలుకులు కనిపించొద్దు. ఒకవేళ పలుకులు అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయద్దు, ఒక 2, 3 స్పూన్లు అట్లా వేసుకొని పట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల సగం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం మసాలాలు వేసుకోవాలి. 1 స్పూను సాజీర వేసి ఇందులోకి 1 లవంగ, 1 ఇలాచి, చిన్న దాచిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు 2 ముక్కలు చేసి వేసి 1 ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుతూ ఉండాలి దోరగా అయ్యేంత వరకు. అట్లనే వదిలేసినాం అనుకో మాడుతుంది, సరిగ్గా వేగదు. మనము దోరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇట్లా వేగింది కదా ఉల్లిగడ్డ మంచిగా. ఇప్పుడు మసాలాలు ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మిక్సీ గిన్నెలో 1 గ్లాసు వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. అంటే పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని మసాలాని మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఎక్కడ మాడనివద్దు, అడుగు అంటింది అనుకో మనకు మసాలా చేదవుతుంది. జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ మంచిగా గుంజేంత వరకు కలిపి వాటర్ మొత్తం గుంజినాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి మసాలాకు మంచిగా ఉడికింది కదా, ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసింది. మనకి కింద కూడా ఎక్కడ అడగంటకుండా చూసుకోవాలి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొద్దిగంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పావు లీటర్ వరకు పోస్తున్నాను. కప్పుతో చూసుకుంటే అయితే కప్పున్నర వరకు పడతాయి. ఇక్కడ నేను 2 స్పూన్ల గసగసాలు వేసిన కదా, గసగసాలు వేసి చేసుకోవడం వల్ల మనకి అరుగుదలకు మంచిగా పనిచేస్తుంది. బిర్యానీ తిన్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ గ్రేవీతో తింటే. మొత్తం కలిపినాక మనకి ఇట్లా లూజ్గా ఉండాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది మసాలాలు, ఉప్పు కారం అన్నీ. ఇప్పుడు మంట మీడియంలో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ చూడండి ఎంత మంచిగా పైకి వచ్చేసిందో. మనకి ఈ గ్రేవీ మంచిగా ఉడికినట్టు, ఫ్రై అయినట్టు ఇట్లా ఆయిల్ పైకి వస్తే మొత్తం కలిపేసి తీసేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వెజ్, నాన్ వెజ్, బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఏ వంట వీడియో పెట్టినా కానీ ఆ గిన్నె గురించి అడుగుతున్నారు, ఎక్కడ కొన్నావక్క, ఎంత కొన్నావక్క అని. ఇప్పుడు ఈ ప్యాన్ డీటెయిల్స్ కూడా నేను లింక్ ఇస్తాను, కావాలంటే చూసి తీసుకోండి. బాగుంది, నాకైతే నచ్చింది, నేను యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.